Good morning, students. This is Kauri, working as ITCT trainer in AP Baliyagi Gurukulam, Rajur, East Godavari district. Today our topic is output devices and types of computer. మనం ప్రీవియస్ క్లాస్ లో ఇన్పుట్ డివైజెస్ గురించి చూసాం. ఇన్పుట్ డివైజెస్ ఏం చేస్తాయి? ఇన్పుట్ డేటాని సిస్టమ్ కి పంపిస్తాయి. మరి అవుట్పుట్ డివైజెస్ సిస్టమ్ నుంచి డేటాని తీసుకుంటాయి. ఓకే, అవుట్పుట్ data generated by a computer is referred to as output. అవుట్పుట్ ఏంటి? సిస్టమ్ జనరేట్ చేసే రిజల్ట్ ని మనం అవుట్పుట్ అంటాం. సో దిస్ ఇస్ ద సిస్టమ్ యూనిట్. సిస్టమ్ యూనిట్ ఏం చేస్తుంది? అవుట్పుట్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అవుట్పుట్ డివైసెస్ కి. ఓకేనా? సో ఇలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనం ఆ డేటాని తీసుకుంటాం కదా, ఆ తీసుకోవడానికి యూజ్ చేసే డివైజెస్ ని మనం అవుట్పుట్ డివైజెస్ అంటాం. An output device is any piece of computer hardware equipment which convert information into human readable form. It can be text, graphics, audio and video. ఈ అవుట్పుట్ డివైజెస్ ఏం చేస్తాయంటే అవుట్పుట్ డేటాని కన్వర్ట్ చేస్తాయి. హ్యూమన్ అంటే మనకి అర్థమయ్యే రీతిలో డేటాని కన్వర్ట్ చేసి మనకి చూపిస్తాయి అన్నమాట. ఆ డేటా ఏంటి? టెక్స్ట్, గ్రాఫిక్స్, ఆడియో, వీడియో. మనకి ఏ విధంగా డేటా అయితే కావాలనుకున్నామో ఆ డేటా రూపంలో మనకి అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తాయి. సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవుట్పుట్ డివైసెస్: మానిటర్స్, ప్రింటర్, హెడ్ ఫోన్స్, స్పీకర్స్, ప్రొజెక్టర్. వన్ బై వన్ చూద్దాం. మానిటర్, ప్రింటర్, స్పీకర్స్, ప్రొజెక్టర్, హెడ్ ఫోన్స్. సో దీస్ ఆర్ అవుట్పుట్ డివైస్. బాగా ఎక్కువగా యూజ్ చేసే అవుట్పుట్ డివైస్. ఫస్ట్ వన్, మానిటర్, ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ అవుట్పుట్ డివైస్ విచ్ డిస్ప్లే డేటా ఆన్ ఏ స్క్రీన్. మానిటర్ ఎక్కువగా యూజ్ చేసే అవుట్పుట్ డివైస్ మనకు తెలుసు కదా. ఇది ఏం చేస్తుంది? ఆ డేటాని, అవుట్పుట్ డేటాని స్క్రీన్ మీద డిస్ప్లే చేసి చూపిస్తుంది మనకి. సమ్ ఆఫ్ ది మానిటర్స్ హియర్: సిఆర్టి మానిటర్, ఎల్సిడి మానిటర్, ఎల్ఈడి మానిటర్. సిఆర్టి అంటే క్యాథోడ్ రే ట్యూబ్, ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఫస్ట్ వన్ సిఆర్టి మానిటర్, నెక్స్ట్ ఎల్సిడి మానిటర్, నెక్స్ట్ ఎల్ఈడి మానిటర్. ఓకే, ఇవి మూడు కూడా మన అవుట్పుట్ ని స్క్రీన్ మీద డిస్ప్లే చేసి చూపిస్తాయి. నెక్స్ట్ వన్ ప్రింటర్. ఇది ప్రింటింగ్ అనే దాన్ని హార్డ్ కాపీ రూపంలో మనకి ఇస్తుంది. The function of the printer is to create a copy of whatever is sent from the computer to the printer. Printers take electronic data sent from the computer and generate a hard copy. ఈ ప్రింటర్ ఏం చేస్తుంది? కంప్యూటర్ నుంచి ఏదైతే డేటా ప్రింటర్ కి పంపిస్తుందో ఎలక్ట్రానిక్ డేటాని కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. కన్వర్ట్ చేసి కాపీ చేసి ఒక హార్డ్ కాపీ రూపంలో మనకి ఇస్తుంది. Some of the printers here: dot matrix printer, inkjet printer, laser printer. ఓకే, ఈ 3 ప్రింటర్స్ కూడా మనకి ప్రింటెడ్ ఫామ్ ని హార్డ్ కాపీ రూపంలో ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా క్వశ్చన్ పేపర్ అనుకున్నాం అనుకోండి, క్వశ్చన్ పేపర్ ని ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే ఏదైనా నోట్స్ అనుకున్నాం, నోట్స్ ని ప్రింట్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం టచ్ చేసి చూస్తాం కాబట్టి వాటిని ఏమంటారు? హార్డ్ కాపీస్ అంటారు. నెక్స్ట్ వన్ స్పీకర్స్. Computer speakers are hardware devices that transfer the signal from the computer sound card into audio. Speakers produces sound. Computers ఏం చేస్తాయి? స్పీకర్స్ కి సమ్ సిగ్నల్స్ ని పంపిస్తాయి. ఆ పంపించిన ఆ సిగ్నల్స్ స్పీకర్స్ ఏం చేస్తాయి? సౌండ్ కింద ప్రొడ్యూస్ చేసి మనకి వినిపిస్తాయి అన్నమాట. సో ఈ స్పీకర్స్ మనం ఎక్కువ స్కూల్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు, నెక్స్ట్ ఫంక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు, అలాగే డైలీ మనకి అసెంబ్లీ జరుగుతుంది కదా, అసెంబ్లీలో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకు ఇవి యూజ్ చేస్తాం? మనం ఏదైతే చెప్దాం అనుకుంటున్నామో, లేకపోతే ఏదైతే మనకు చూపిస్తాం అనుకుంటున్నామో అది అందరికీ వినిపించాలంటే మనకి ఎక్కువ సౌండ్ కావాలి. సో ఆ సౌండ్ మనం స్పీకర్స్ ద్వారా అందరికీ వినిపించేలా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ప్రొజెక్టర్. ప్రొజెక్టర్, ఇట్ ఈస్ ఏ అవుట్పుట్ డివైస్. As its name suggests,
This output device projects computer images or video on the wall or screen. ఇది ఏం చేస్తుంది, కంప్యూటర్ లో ఉండే ఆ ఇమేజెస్ ని కానీ వీడియోస్ ని కానీ మనకి డిస్ప్లే చేస్తుంది. ఎక్కడ, వాల్ మీద కానీ స్క్రీన్ మీద కానీ. సో మనం ఈ స్క్రీన్ మీద ఈ డిస్ప్లే అయిన ఆ మ్యాటర్ కానీ ఆ ఇమేజెస్ కానీ చూసి మనం ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయగలుగుతాం. అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక క్లాస్ ని విన్నాం అనుకోండి, అది విన్న దానికంటే ప్రొజెక్టర్ మీద చూసిందే మనకి ఎక్కువ గుర్తుంటుంది. చూడండి, ఇప్పుడు మనం VCR క్లాసెస్, DCR క్లాసెస్ వింటున్నాం కదా, అవన్నీ కూడా మనం ఎందుకు ప్రజెంట్ చేస్తున్నారు, అవి మనం వినడం వల్ల కొంతవరకే గుర్తుంటుంది. వాటిని చూస్తూ మనం విన్నాం అనుకోండి మనకి బాగా గుర్తుంది. సో అందుకనే ప్రొజెక్టర్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం స్కూల్స్ లో. నెక్స్ట్, హెడ్ ఫోన్స్. హెడ్ ఫోన్స్ output audio from a computer through two individual headphones for a single listener. Also known as earphones, headphones also used to listen to audio without disturbing other people. ఈ హెడ్ ఫోన్స్ ఏంటి, సేమ్ స్పీకర్స్ లాగే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తే వినిపిస్తుంది. స్పీకర్స్ ఏంటి, ఎంతమంది అయితే ఉన్నారో సరౌండింగ్ లో అంతమందికి వినిపిస్తుంది. కానీ ఈ హెడ్ ఫోన్స్ ఏంటి, ఒక సింగిల్ పర్సన్ మాత్రమే యూజ్ అవుతుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు మన వల్ల డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు. మనం ఏదో పర్టికులర్ వర్క్ చేసుకున్నాం అనుకోండి, ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకుని మనం ఆ వర్క్ ని కంప్లీట్ చేయొచ్చు. సో మనం ఏదైతే విన్నా చేసినా ఎదుటి వాళ్ళకి అది వినిపించదు, అలాగే కనిపించదు. సో అందుకని ఏమవుతుంది, మనం వర్క్ అనేది ఫ్రీగా జరుగుతుంది. ఓకే, దీస్ ఆర్ ద అవుట్పుట్ డివైసెస్. ఓకేనా, ప్రీవియస్ క్లాస్ లో ఇన్పుట్ డివైసెస్ గురించి చూసాం, ఇప్పుడు అవుట్పుట్ డివైసెస్ చూసాం. ఓకే, ఇక్కడతో పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్ కంప్లీట్ అయినవి. నెక్స్ట్ టాపిక్, టైప్స్ ఆఫ్ కంప్యూటర్. టైప్స్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్స్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ బై దైర్ స్పీడ్ అండ్ కంప్యూటింగ్ పవర్. కంప్యూటర్స్ ని వర్క్ చేసే విధానాన్ని బట్టి, వాటి యొక్క స్పీడ్ ని బట్టి కేటగిరీ కింద డివైడ్ చేయడం జరిగింది. అవి 5 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. సూపర్ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, మినీ కంప్యూటర్, వర్క్ స్టేషన్ కంప్యూటర్, personal computer. First one, supercomputer. Supercomputers are the biggest and fast computer. సూపర్ కంప్యూటర్స్ చాలా పెద్దవండి. చూడండి, ఒక రూమ్ మొత్తం ఇదంతా ఒక సూపర్ కంప్యూటర్ అన్నమాట. ఈ కంప్యూటర్ చాలా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్, ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది, ఫాస్టెస్ట్ కంప్యూటర్ అన్నమాట. దే ఆర్ డిజైన్ టు ప్రాసెస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఇది ఎక్కువ డేటాని డిజైన్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఏ సూపర్ కంప్యూటర్ can process trillions of instructions in a second. It has thousands of interconnected processors. ఈ సూపర్ కంప్యూటర్ ఏం చేస్తుంది, ట్రిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఒక్క సెకండ్ లోనే వర్క్ చేయడం లేదా ప్రాసెస్ చేయడం అనేది చేస్తుంది అనమాట. దీనికి థౌజండ్స్ ఆఫ్ ప్రాసెసర్స్ కనెక్ట్ చేయబడి ఉంటాయి అన్నమాట. అంటే ప్రాసెసర్స్ అంటే ఇక్కడ CPU. ఓకే, సూపర్ కంప్యూటర్స్ ఆర్ particularly used in scientific and engineering applications. ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు, సైంటిఫిక్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తారు. మనకి తెలుసు కదా, సైంటిఫిక్ గా మనకి రీసెర్చ్ అవి జరుగుతూ ఉంటాయి కదా, వాటిలో సూపర్ కంప్యూటర్స్ ని యూజ్ చేస్తారు. వెదర్ ని తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. అలాగే రోబోట్ ని కానీ లేకుంటే శాటిలైట్స్ ని వీటిని డిజైన్ చేయడానికి వీటిని సూపర్ కంప్యూటర్స్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటే ఏంటో చూద్దాం. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఆర్ డిజైన్ టు సపోర్ట్ 100 or 1000 ఆఫ్ యూజర్స్ సైమల్టేనియస్లీ. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ లో అది సపోర్ట్ చేస్తుంది 100 of 1000 ఆఫ్ యూజర్స్ ని సైమల్టేనియస్ గా వర్క్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. దే కెన్ సపోర్ట్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఎట్ ఏ సేమ్ టైం. దీంట్లో ఎక్కువ ప్రోగ్రామ్స్ ఒకేసారి వర్క్ చేయడానికి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ మనకి సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఏటీఎం బ్యాంక్స్ కి అది వెళ్తూ ఉంటాం కదా, ఏటీఎం బ్యాంక్స్ లో మనం మనీ డ్రా చేస్తూ ఉంటాం. మనమే కాకుండా మన ఫ్రెండ్ వచ్చారు అనుకోండి, మన ఫ్రెండ్ లేదు అంటే నెక్స్ట్ ఏటీఎం లో ఇంకొకరు, ఆ నెక్స్ట్ ఏటీఎం లో ఇంకొకరు, అలాగే మన విలేజ్ లోనే కాకుండా ఇంకొక ప్లేస్ లో ఇంకొక పర్సన్, అలా ఎక్కువ మంది ఒకేసారి డేటా అనేది ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో మనకి బాగా సపోర్ట్ చేసేది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అన్నమాట. సో ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, యూజ్డ్ ఇన్ బిజినెస్, బ్యాంకింగ్ అండ్ టెలికామ్ సెక్టర్స్. నెక్స్ట్ వన్, మినీ కంప్యూటర్. మినీ కంప్యూటర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ మిడ్ సైజ్ మల్టీ ప్రాసెసింగ్ కంప్యూటర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 or more processors and can support
4 to 200 users at one time. ఇదేం చేస్తుంది, దీంట్లో 2 అంటే 2 కంటే ఎక్కువ ప్రాసెసర్స్ ని యూజ్ చేస్తారు కాబట్టి 4 మెంబర్స్ కంటే 200 మెంబర్స్ వరకు కూడా ఈ ఒకేసారి వర్క్ చేయడానికి ఇది యూజ్ చేయబడుతుంది అన్నమాట. ఈ మినీ కంప్యూటర్ సపోర్ట్ చేస్తుంది వాళ్ళందరికీ కూడా. మినీ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇన్స్టిట్యూట్స్ అండ్ డిపార్ట్మెంట్స్ ఫర్ ఎ టాస్క్ సచ్ ఏ బిల్లింగ్, అకౌంటింగ్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనం, ఒక టాస్క్ ని పెర్ఫార్మ్ చేయడానికి. అంటే ఒక టాస్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బిల్లింగ్స్ కడుతున్నారు అనుకోండి, ఆ బిల్లింగ్స్ కన్స్ట్రక్షన్స్ మొత్తం డేటా అంతా కూడా మినీ కంప్యూటర్ మెయింటైన్ చేస్తుంది. అలా అకౌంటింగ్ అనుకున్నాం అనుకోండి, అకౌంటింగ్ సంబంధించిన డేటా అంతా మినీ కంప్యూటర్ ఆర్గనైజ్ చేస్తుంది. సో ఇలా ఏదో పర్టికులర్ టాస్క్ ని తీసుకుని ఈ మినీ కంప్యూటర్ ని డెవలప్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వర్క్ స్టేషన్. వర్క్ స్టేషన్ కంప్యూటర్స్ అంటే ఏంటో చూద్దాం. వర్క్ స్టేషన్ ఈజ్ ఎ సింగిల్ యూజర్ కంప్యూటర్ దట్ ఈస్ డిజైన్ ఫర్ ఏ టెక్నికల్ ఆర్ సైంటిఫిక్ అప్లికేషన్. ఇవి సింగిల్ యూజర్ కంప్యూటర్స్. కానీ ఎందుకు యూజ్ చేస్తారు, టెక్నికల్ గా గానీ సైంటిఫిక్ గా గానీ అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి ఈ కంప్యూటర్స్ ని యూజ్ చేస్తారు. ఇట్ హ్యాస్ ఫాస్టర్ మైక్రో ప్రాసెసర్, ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ర్యామ్ అండ్ హై స్పీడ్ గ్రాఫిక్ అడాప్టర్. దీంట్లో ఏముంటాయి, ఫాస్టర్ మైక్రో ప్రాసెసర్ యూజ్ చేయడం జరుగుతుంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ ర్యామ్, అలాగే హై స్పీడ్ గ్రాఫిక్ అడాప్టర్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ వర్క్ స్టేషన్స్ ఎక్కడ యూజ్ అవుతాయి, గ్రాఫిక్స్ వర్క్ స్టేషన్స్ లో, మ్యూజిక్ వర్క్ స్టేషన్స్ లో, ఇంజనీరింగ్ డిజైన్ వర్క్ స్టేషన్స్ లో. ఏదో ఒక పర్పస్ ని తీసుకుని, ఇప్పుడు గ్రాఫిక్స్ అనుకోండి, గ్రాఫిక్స్ ప్లేస్ లో ఆ వర్క్ స్టేషన్ ప్లేస్ లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పర్సనల్ కంప్యూటర్. పర్సనల్ కంప్యూటర్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ జనరల్లీ పర్పస్ కంప్యూటర్ దట్ ఈస్ డిజైన్ ఫర్ ద ఇండివిజువల్ యూజ్. ఇది మన యొక్క పర్సనల్ యూజ్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని పర్సనల్ కంప్యూటర్స్ అంటారు. ఇట్ హ్యాస్ మైక్రో ప్రాసెసర్ యాజ్ ఎ సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మెమరీ, స్టోరేజ్ ఏరియా, ఇన్పుట్ యూనిట్ అండ్ అవుట్పుట్. దీంట్లో ఏమేమి ఉంటాయి, మైక్రో ప్రాసెసర్ గా సిపియుని తీసుకుంటాం, అండ్ మెమరీ, స్టోరేజ్, ఇన్పుట్ యూనిట్ అండ్ అవుట్పుట్. ఓకేనా, ఇవన్నీ కూడా ఈ పర్సనల్ కంప్యూటర్స్ లో ఉంటాయి. ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్ కంప్యూటర్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది పర్సనల్ కంప్యూటర్. మనకి ల్యాప్టాప్స్ ని, డెస్క్టాప్ కంప్యూటర్స్ ని కూడా ఈ పర్సనల్ కంప్యూటర్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ది కంప్యూటర్స్. టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ లో మనం ఏమేమి చూసాం, సూపర్ కంప్యూటర్స్, అలాగే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్, వర్క్ స్టేషన్ కంప్యూటర్స్ అండ్ పర్సనల్ కంప్యూటర్. ఈ 5 టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ చిల్డ్రన్స్.